వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఇఫ్తార్ విందులో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో షాదీఖానాలు, మక్కా భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రంజాన్ సందర్భంగా కుటుంబాలకు తోఫాలు పంపిణీ చేస్తూ ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రాతిపదికగా ఆహ్వానించి మన కార్యక్రమాల్లో, మన పండుగల్లో, మన సంతోషాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను అధికారంలో లేకపోయినా, గతంలో శాసనసభ్యులుగా లేకపోయినా ప్రతి ఎంతో పవిత్రంగా ఉండేటటువంటి యాత్ర మనకు మక్కా యాత్ర. దానికి సంబంధించి హాజ్ హౌస్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో నిర్మించడం జరిగింది మొట్టమొదటిసారిగా. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరులో హాజ్ హౌస్ని నిర్మించారు. మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి కేంద్రంగా హాజ్ హౌస్ నిర్మించి ఎవరైతే మన కుటుంబం కూడా ప్రతి పేద కుటుంబం కూడా పండుగని ఆనందంగా చేసుకోవాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకని ఆ రోజు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా అటువంటి పథకం మన ప్రభుత్వం ఆర్థిక బెరువులను ప్రారంభించకపోయినా ఇతర సంక్షేమ కార్యక్రమాలకి నిధులు కేటాయిస్తుంది. కాబట్టి మన నియోజకవర్గంలో అటువంటి సాంప్రదాయాన్ని మరలా నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తరఫు అటువంటిది మనందరం కూడా ఇక్కడ చేసుకుంటాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నెలో నిర్మించనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమపై మత్స్యకారుల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. జువ్వెలదిన్న హార్బర్ మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరమని, కొత్త పరిశ్రమ వల్ల వారికి మరింత సాంకేతిక సహాయం లభిస్తుందని తెలిపారు. మత్స్యకారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మత్స్యకారు సోదరుల యొక్క ఆస్తి, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మత్స్యకారు సోదరులకు ఇచ్చినటువంటి కానుక కావలి నియోజకవర్గంలోని జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్. సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపద 1425 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి దాదాపు 20 సంవత్సరాలలో కావలిలో ఉన్నటువంటి జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్లో దాదాపు 1250 బోట్లు ద్వారా ఫిషింగ్ చేసేటట్టు దీన్ని రూపాంతరం చెందారు. ఈరోజు మత్స్యకారుల పాలిట ఒక వరంగా పరిగణించే విధంగా ఈ సాగర్ డిఫెన్స్ని మాకు అందించినందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, కావలి నియోజకవర్గం, అదేవిధంగా నెల్లూరు జిల్లా మత్స్యకారుల సోదరుల తరపున, అదేవిధంగా మిగతా ఇతర ప్రజల తరపున వారిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హార్బర్లో ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకొని వారికి జీపీఎస్ ద్వారా తెలియజేస్తే అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. ఫిషింగ్ హార్బర్కు సంబంధించిన మత్స్యకారు సోదరులకు ఎటువంటి నష్టం జరగదని, ఏదైనా నష్టం అంటూ జరిగిన రాడు మేమిద్దరం కూడా దానికి బాధ్యత వహించి మత్స్యకారుల తరపున పోరాడతామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా చూసి విద్యార్థులతో మాట్లాడారు.
మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని చెప్పారు. సూచనలతో విద్యారంగానికి పలు మార్పులు తీసుకొచ్చి అనేక సంస్కరణల్ని 20 నెలల కూటమి పరిపాలనలో తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి పాఠశాలలో మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా తల్లి అమ్మఒడి పేరుతో కేవలం ఒక పిల్లవాడికే ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి. యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా మోడల్ స్కూల్స్ని ఏర్పరచడం కానీ, అలాగే స్టూడెంట్ టీచర్ రేషియోని తగ్గించి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అలాగే మన స్కూల్ పరిసరమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసే విధంగా కూడా ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పరిశీలించడానికి ఈరోజు తణుకు ఉమెన్స్ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు ఆకస్మికంగా నేను రావటం, ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడం, ఇక్కడ సౌకర్యాలని, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏ అవసరాలు ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ నిర్వహణ ఏ విధంగా ఉంది, ప్లే గ్రౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించి ఎక్కడైతే ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా ఈరోజు లోకేష్ గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఏర్పరిచి అన్నీ కూడా ఒక సక్రమమైన పద్ధతిలో ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ పటిష్టం చేసే విధంగా, విద్యా వ్యవస్థలో రాజకీయాలకు తావు లేకుండా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నేడు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని ఈద్గా ప్రాంతంలో ఉన్న రహమతియా మసీదులో ప్రత్యేకంగా నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొని ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో పాటే మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని దువా కార్యక్రమాన్ని నిర్వహించారు. మసీదు ఇమాం కమ్రుజమా ఇతర ముస్లిం సోదరులు మంత్రి ఆనంకు ధన్యవాదాలు తెలిపారు. నేను ఇక్కడ వచ్చిన సందర్భంలో గతంలో కూడా నాకు తేవడం జరిగింది. రాజీవుల విషయంలో కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని వాటిని సరిగా చేయడం కానీ అన్నింటి మీద వెంటనే ఈ పనులు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అనేది నిర్వహించేందుకు సమస్యీకరణ చేయాలని అందరికీ ఆమోదయోగ్యమైన సహాయాన్ని మనం చూసుకొని ఆ ప్రాంతంలో 10 మందిని గడపడానికి ఏర్పాటు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కోసం పంచసూత్రాలు ప్రవేశపెట్టిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కావలేపురంలో 300 మంది రైతులకు 77 లక్షలు, నియోజకవర్గంలో 16,500 మందికి 10 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో పారదర్శకత తీసుకువచ్చి రైతులు అమ్మిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు జమ చేసే విధానం అమలు చేస్తున్నామన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. కలిసి ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా 3 విడతలుగా ఈరోజు అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా తమ హర్షాన్ని ఈరోజు వ్యక్తం చేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం కూడా సూత్రాలు తీసుకుని ఈ పంచసూత్రాల్లోనూ కూడా నీటి భద్రత ప్రతి ఎకరాకి కూడా సాగునీరు అందించే విధంగా ఏ విధంగా కాలువలు గాని డ్రైనేజీలు గాని డీసిల్టింగ్లు చేయడం గాని వాటి నిర్వహణ గాని అన్ని సక్రమంగా చేసే విధంగా నీటి భద్రతని ఒక అంశంగా తీసుకోవడం జరిగింది. రెండో అంశం రైతులకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించే విధంగా కూడా యోచన చేస్తున్నారు. అలాగే ఈరోజు నూతన వ్యవసాయాలు, నూతన పంటలు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ పాలక వర్గానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీకాలం ముగిసిన సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. గత 1.5 సంవత్సరంలో పట్టణాభివృద్ధికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని, అవసరమైతే ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మన దేశ రాజ్యాంగబద్ధంగా కానీ లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే 5 సంవత్సరాలకు ఒకసారి 24 మంది సభ్యులు ఆత్మకూరు పట్టణాన్ని తమ వంతు భాగస్వామ్యంతో దీని అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అయ్యారని నేను మనసా వాచ నమ్ముతున్నాను. దానికి ఇవాళ ఆత్మకూరు పట్టణం కొంతమేర అభివృద్ధి గతంలో కొంత జరిగినా తర్వాత కొంత జరగడం అనేది ఇక్కడ మనకి జరిగింది. అయితే ఈనాడు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ 1.5 సంవత్సర కాలం రాష్ట్రంలో మనం ఆలోచన చేస్తూ దాదాపుగా 50 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకొని వివిధ పద్ధతులకి, అది రోడ్లలో నుంచి రానివ్వండి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కానీ త్రాగునీటి కార్యక్రమం ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపుగా ఈ యొక్క 50 కోట్ల రూపాయల పనులను మంజూరు చేసుకుంటూ పనులు కూడా కొన్ని ప్రారంభమయ్యే, కొన్ని ప్రారంభం అవుతుంది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం వైఎస్ఆర్సీపీ నాయకులు వేగి అప్పలనాయుడు, దొడ్డి బాబ్జీ, ఎల్లపు రమణ ఆధ్వర్యంలో బొద్దవరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి తరుణములో కోటనందూర్ ఎంపీపీ లగుడు శ్రీనివాస్, మాజీ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గొర్లి రామచంద్రారావు, సుర్ల రాజు, లెక్కల భాస్కర్, మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొని సర్వమానవ సౌభ్రాతృత్వం ఒకటేనని, నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష అటు ఆధ్యాత్మికగాను ఇటు ఆరోగ్యపరంగా గాను మానవ జీవన మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. اللهم إني على ذكرك وشكرك وحسن عبادتك. اللهم لك الحمد لنا قبل الموت. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. يا الله بسمك ورحمتك لا تدو سلم راج الباس قالوا بردوار. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిసింది. ఈ సమావేశంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గెలుపోటములు సహజమని, గర్వం లేకుండా ప్రజాసేవ చేయాలని సూచించారు. ఇప్పటికే నర్సీపట్నం అభివృద్ధికి 21 కోట్లు తీసుకువచ్చామని, త్వరలో మరో 10 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. అలాగే ఓం బిర్లా సహకారంతో సిఎస్ఆర్ నిధుల్లో భాగాన్ని నర్సీపట్నానికి మళ్లించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఒక 2 విషయాలు ఏంటంటే, ప్రధానానికి అన్న తర్వాత గెలుపు ఓడలు ఉంటాయి. దాంట్లో ఎవరు పడిపోయింది, ఎందుకు
పడిపోయింది 6,50 రూపాయలు హైదరాబాద్లో. ఎప్పుడైతే మన రాష్ట్రం నుంచి మన వాళ్ళందరూ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కున్నారు, ఆస్తి ఎక్కువ కొనుక్కున్నారు. ఇంకా రియల్ పడిపోతుంది. వాళ్ళు ఏం చేయాలి, వెనక్కి రాకపోతే ముఖ్యమైన పరిస్థితి. అంటే పరిస్థితి పెట్టి ఒకసారి చేయలేదు మన ఇదిలో ఉండవు. అయితే ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రతిసారి రాజకీయానికి అవకాశం రాదు. నేను నా ప్రయత్నం మీద నా చొరవతో తెచ్చింది 2 కోట్లు. అది కాకుండా మీ మున్సిపాలిటీలో 15 ఫైనాన్స్ ఏమొస్తాయి, రకరకాలు ఉంటాయి. అవన్నీ అది కాకుండా చెప్తాను నేను కొన్ని రోజు. మళ్ళీ ఇప్పుడు మాటిస్తాను కానీ సభలో, మీ ఇంటి సభలో, మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను. వచ్చే నెలలో 10 కోట్లు ఇస్తాను. ఈ నెలలోనే ఆల్రెడీ ప్రభుత్వం కూడా 10 కోట్లకి. ఆ 10 కోట్లు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే మిగతా ఏం జరిగినా జరగకపోయినా రోడ్స్ కానీ మీ కాలువలు కానీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అందరూ చెయ్యాలన్నది నేను తప్పంతో ఉన్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వేమూరు జిల్లా నియోజకవర్గం కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి రైతులకు పథకం వివరాలు తెలియజేస్తూ సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం 3 విడతలుగా నేరుగా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యమని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే చెల్లింపులు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పేరు మీద ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీల్లో ఒకటిగా ఉన్నటువంటి 20,000 రూపాయల సంవత్సరానికి రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పినటువంటి హామీ 3వ విడత నిధులు జమ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల కోసం రైతు పక్షపాతంతో పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మెళకువతో ఉంటారని చెప్పి ఆ కార్యక్రమాలని పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే రైతు వరకు కూడా బాధ్యత తీసుకోవాలి, రైతుకు అండగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే ఆయనకి ప్రతి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఒక వ్యవసాయదారుడిగా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రతి ఒక్క రైతు గురించి కష్టం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తెలుసు. కాబట్టి వ్యవసాయం అంటే ఏదో. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొని ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ఏడాది బడ్జెట్లో 6,090 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇమాంలు, మౌజాంలకు పెండింగ్ బకాయిలుగా 45 కోట్లు విడుదల చేయడంతో పాటు ఉర్దూ ఘర్, షాదీఖానాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణం, వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణ, హజ్ యాత్రకు ఆర్థిక సహాయం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم اللهم اهدنا واهد بنا. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరంలో పునీత్ రాజ్ కుమార్ 51వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీ నూకాంబిక కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో గొలుకొండ గణేష్ ఆధ్వర్యంలో యువకులు 71 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ముఖ్య అతిథులుగా సురేష్ కుమార్ తదితరులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు మరియు సంఘం సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ గారి 51వ జయంతి సందర్భంగా
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం గ్రామంలో చీడిగాడ్ రోడ్లో ఉన్న శ్రీ నూకాంబిక కళ్యాణ మండపం నందు 5వసారి మేము బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి. సేవా తపస్వి కన్నడ సూపర్ స్టార్ గారి పేరు మీద మేము ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం జరుగుతుంది. చాలామంది యువకులు కూడా వస్తున్నారు. ఫస్ట్ టైం ఇచ్చేవాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి చాలామంది వస్తున్నారు. కాబట్టి యువత అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, మరో 3కి ప్రాణదానం చేయాలని మా పునీత్ రాజ్ కుమార్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాం. ఇది ఇక్కడితో కాకుండా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున యువకులందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కొంతమందికి ప్రాణాపాయ స్థితిని కాపాడుతారని మా పునీత్ రాజ్ కుమార్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ నుంచి మేము మీ అందరినీ కోరుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా చోడవరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి, మా రమణమూర్తి అన్నయ్య గారికి, మా లైన్ ఇన్స్పెక్టర్ సింగంపల్లి రవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తోటి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో యుద్ధం వద్దు శాంతి ముద్దు నినాదంతో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు వెంకన్న మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు, నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలపై ప్రభావం పడుతోందని, సాధారణ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతింటుందని, వెంటనే యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పాలని కోరారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో తెల్లవారుజామున దొంగతనం జరిగింది. ఇంటి ఉత్తర తలుపు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా బెడ్రూములలో వస్తువులు చెల్లాచెదురుగా పడి సుమారు 10 కేజీల వెండి దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ పోలీసులు వేలిముద్రలు సేకరిస్తున్నారు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాకు తెలిసి ట్రైన్ ఎప్పుడు పెట్టాలి రాత్రి నేను విజయవాడ కొట్టిన చేసి కొంతమందికి అనౌన్స్ చేసేసారు. తర్వాత ఇక్కడికి వచ్చి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు, పెట్టారు, వచ్చి వెళ్ళారు. చాలా ఇబ్బంది పెడతా ఉంటారు కదా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానం ఉగాది మహోత్సవాలు ప్రశాంతంగా సాగాయి. భక్తుల భద్రత కోసం సుమారు 1800 మంది పోలీసులు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డోర్ ఫ్రేమ్, హ్యాండ్ హోల్డ్, మెటల్ డిటెక్టర్లు, రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, పోలీస్ జాగిల ద్వారా భక్తులకు తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. పాదయాత్ర మార్గాలు, వాహన పార్కింగు, త్రాగునీరు, భోజన వసతులు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మవార్ల దర్శనాలు అందించాయి.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఆదోని పట్టణంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ పాస్టర్ ఆశీర్వాదం సమన్వయంతో 40 పేద కుటుంబాలకు బియ్యం, కిరాణా సరుకులు పంపిణీ చేశారు. ముస్లింలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఆశ్రితం సార్ గారు మనకి ఈరోజు ఇన్వైట్ చేసినారు. రంజాన్ తోఫా ఇవ్వాలని కలిసి ప్రతి ఒక్కరికి మన రంజాన్ శుభాకాంక్షలు. అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పేరు పరిగెల నారాయణ, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నా. అలాగే ఉగాది శుభాకాంక్షలు పేరు పేరున అందరూ బాగుండాలని కలిసి అన్నతున్నా. అలాగే సాయిప్రసాద్ రెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కానీ మినిస్టర్గా ఉండాలని కలిసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి సంతోషకరం లేదు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్న ప్రజలైతే అన్నదం జగనన్న అనేది గుర్తింపు ఉంది. అలాగే దేవుడు కృపతోన అందరూ దేవుని ఆశీస్సులతోన మన సార్ గారికి ఆశ్రితం రాష్ట్ర ఆశ్రితంకి బాగా పాస్టర్ ఆశ్రితం గారికి దేవుని కృపతో అందరూ ఆశీస్సులు కావాలని కలిసి రంజాన్ తోఫా ఆయన దేవుడి కృపతోన ఆశీర్వాదం కావాలని కలిసి కోరుకుంటున్నాను. నా పేరు పరిగెల నారాయణ, ప్రచార అధ్యక్షుడు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానం పరిసర ప్రాంతంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్రమ మద్యం తయారీపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి రాముడు ఆధ్వర్యంలో 7 కేసులు నమోదు చేసి 7 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 21 మద్యం బాటిళ్లు, 29.5 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. ఎలుగుబంటిసెల, బూడిదెసెల అటవీ ప్రాంతంలో తయారీకి సిద్ధం చేసిన సుమారు 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్రత్యేక టీమ్స్లో ఆత్మకూరు, ఆలగడ్డ, నంద్యాల, కోయలకుంట్ల, కర్నూలు, నందికొట్టుకూరు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే అట్లనే పోసుకుంటారులే, ఇబ్బంది ఏం లేదు. ఆ బుర్రకాడి తిప్పి పెట్టాలి కొద్దిగా, కరెక్ట్ బుర్ర మీద సీలిపోతుంది. దోపిడీ చేస్తా ఉన్నది. ఎట్టి పరిస్థితిలో పాత ప్రభుత్వాన్ని మరి